ఎవరైనా మనల్ని తిట్టినా, పొగిడినా, నిందించినా చిరునవ్వుని మాత్రం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. కాలమే వారి వారి కార్యానుసారం తప్పకుండా వారికి సమాధానం చెప్తుంది. ఓర్పు, చిరునవ్వు అన్ని సమస్యలకు ఆయుధాలు. పరుల మేలు కోసం చేసిన పని ఎంత చిన్నదైనా అది మనలోని అంతఃశక్తిని మేల్కొల్పుతుంది. ఇతరులకు కాస్త సహాయాన్ని చేయాలని ఊహించుకుంటేనే మన హృదయం ఎంతో ఉల్లాసంగా తయారవుతుంది. శత్రువుకైనా సరే ఎల్లప్పుడూ మంచి జరగాలనే కోరుకోవాలి. దీనివలన మనిషిలోని ఈర్ష్య, అసూయలు తొలగిపోయి ప్రేమతత్వము అలవడుతుంది. ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే కొంచెం ఆలస్యమైనా సరే తప్పక మంచే జరుగుతుంది. కానీ ఇతరులకు చెడు జరగాలని కోరుకున్నా చెడు జరగనే జరగదు. కారణం, దేవుడు అనేవాడు సదా మంచినే చేస్తాడు. ఒకవేళ ఎవరికైనా చెడు సంభవిస్తే అది వారి కర్మఫలం తప్ప మనం చెడు జరగాలని కోరుకోవడం వలన కానే కాదు. ఊరికే పాపం మూట కట్టుకోవడం ఎందుకు? ఇతరుల మంచిని కోరుకున్న వాడి బాగోగులు స్వయంగా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. కనుక మంచినే చేయాలి, మంచినే కోరాలి. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.